ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆ రోజు ద్రౌపదికి ఏ విధంగా అయితే మరి కౌరవ సభ లోపల అన్యాయం జరుగుతుంటే అందరు చూసుకుంటూ కూర్చున్నారో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి మన సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో వారు మంత్రిగా కూడా చేసారు. కంటిన్యూగా గెలుస్తూ ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకురాలు ఆమెను ఈరోజు శాసనసభ లోపల ఒక ముఖ్యమంత్రి గారు అగౌరవపరుస్తూ ఈరోజు కించపరుస్తూ మహిళల పట్ల కనీస కనికరం లేకుండా కనీస మర్యాద లేకుండా కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి మహిళా శాసనసభ్యులకు అందరికీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడ్డగిస్తాం. ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్తాం. ఇలా ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో వేములవాడలో బీఆర్ఎస్ నేత రాము ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళని ఇది చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళను ఒక వ్యక్తిగతంగా మీరు తీసుకొని ఇది చేయకుండా మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు ప్రజలకు వాళ్ళ యొక్క మెన్నలను పొందే విధంగా మీరు ప్రభుత్వం నడిపిరు. లేకపోతే ఈరోజు మీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పేసి అంటే ఇంతమంది పోలీసులు వచ్చి ఇక్కడ మమ్మల్ని చేయకుండా మేమే రేపు ఇక్కడ అగ్నిలా ఆగుతమైపోతామని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మీ అనుక రాము ఏమిటి కూడా మేము ఎప్పటికైనా మీకు దయచేసి విన్నవించి చెప్పుకుంటున్నాం. మీరు మా యొక్క విన్నపాన్ని విన్నవించుకొని మీరు సమస్యల మీద దృష్టి పెట్టాలి. మాకు సముచిత గౌరవము, ప్రజల సంక్షేమంకు మీరు ముందు చూపు, తెలంగాణ అభివృద్ధికి మీరు ముందు ఉండాలని మేము దానికి సాయశక్తులు మేము కృషి చేశామని తెలంగాణ కేటీఆర్, కేసీఆర్ అందరి పక్షాన హరీష్ రావు మా ఇక్కడ చెల్మెడ పక్షాన మేము కోరుతున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భువనగిరి కేంద్రంలో భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేదైతే మేము దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నది మరి ఊరికే చేస్తామే. నిండు సభలో ఒక మహిళను అవమానిస్తే ఇలా చేస్తా ఉంటే మరి పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి పొత్తులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని
మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తులా మారిండ్రు. మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండొద్దు, ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బద్దకులుగా, ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిర్మల్ జిల్లా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. స్థానిక విశ్రాంతి భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్టర్ లైన్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జరపాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు జరిపి డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య, ఇవాళ ఇండ్ల సమస్య, ఇవాళ భూముల సమస్య, ఇవాళ ధరణి సమస్యలు, ఇవాళ వ్యవసాయ కార్మికుల సమస్యలు, ఇవాళ రైతాంగ సమస్యలు, ఇవాళ ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇవాళ డిమాండ్ల రూపంలో మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఖానాపూర్ పట్టణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటిది 400 ఇళ్ళు నిర్మించారు, కానీ అక్కడ సౌకర్యాలను విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి నెట్ సౌకర్యం లేదు, మొత్తం లీకేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు మంచినీటి సమస్య ఏర్పడుతూ ఉన్నది. ఇవాళ ఇంటర్నల్ రోడ్లు, సీసీ రోడ్లు లేకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పాఠశాల లేదు, అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లేదు. అన్ని సమస్యలతోటి వల్ల డబుల్ బెడ్రూమ్ అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన 3వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా 3వ రోజు జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఐసీయూ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్ట్ కు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. ఇప్పటికైనా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. చేపట్టిన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈరోజు ఆడియో ఆఫీస్లో ఈరోజు 3వ రోజు జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం. మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు. ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు, ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. प्रेस क्लब तमाम रिपोर्टर्स की जानिब से आज तीसरा दिन है जो हम एहतजाज कर रहे हैं। रियासती हुकूमत से जगत्याल के तमाम रिपोर्टरों की जानिब से मुतालबा है कि वो जगत्याल के सहाफ़ियाँ जो 20-25 साल से खिदमत अंजाम दे रहे हैं, आज तक उन लोगों को अराजी नहीं दी गई। इसलिए हम रियासती वज़ीर आला रेवंत रेड्डी साहब और मुक़ामी सियासी कायदीन से अपील करते हैं कि जगत्याल के सहाफ़ियों के लिए अराजी को अलाट करें और इनके मसाइल को हल करें। मैं जो रोज़ाना हमारे सहाफ़ी इस प्रोग्राम में शिरकत कर रहे हैं, मैं तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ। తల్లి పాలే బిడ్డకి ఆరోగ్యం పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ యూనిట్ లో ప్రారంభించారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు అందించాలన్నారు. అప్పుడే బిడ్డ సంపూర్ణ ఎదుగుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ జయంతి, డాక్టర్ శిరీష, డిఐఓ హనుమంతరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి మీ పిల్లల్ని పక్కన ఒక రూమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ రూమ్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఏ విధంగా బిడ్డకి తల్లిపాలు అనేది తాపించాలి.
సో తల్లిపాలు తాగడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి? అవి న్యాచురల్గా వస్తాయి, సహజంగా తల్లి నుంచి ఉత్పత్తి ఉండదు, వాళ్ళ ఎదుగుదల కూడా ముందుపడతారు. కాబట్టి 6 నెలల వరకు కూడా మీరు తల్లికే పౌష్టికాహారం ఇచ్చి పాలు పడే. నమస్కారం అండి. ఈరోజు మనము ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 8 వరకు తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి కూడా బిడ్డకి తల్లిపాలని ఇవ్వాలి, దాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. ఖచ్చితంగా కూడా 6 నెలల వరకు తల్లిపాలని తాపించాలి. 6 నెలల తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని కూడా బిడ్డకి ఇవ్వడం వల్ల బిడ్డ శారీరకంగా మానసికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా పిల్లల్లో మనము మరణాల శాతం తగ్గించడానికి ఉంటుంది. తల్లులలో వచ్చే కొన్ని క్యాన్సర్స్ను కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల మనము నివారించవచ్చు. కాబట్టి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచిగా ప్రతి విలేజ్ లెవెల్లో కూడా గ్రూప్ మీటింగ్స్ అని కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మీరందరూ చూస్తూనే ఉంటారు, 40% మంది పిల్లల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు మన ఇండియాలో. సో దీనికి కారణం ఏమంటే న్యాయబద్ధంగా పోరాటానికి వైసీపీ నాయకులు సిద్ధమని చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిపి వైసీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ 2 రోజులు గడువు కోరారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి సంబంధించి సజావుగా ఎలక్షన్స్ జరగలేదు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఎలక్షన్స్ బైకాట్ చేసి వచ్చేసి అక్కడ జరిగిన అవకతవకలు మొత్తాన్ని కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా అందించడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారిని ఎలక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ జరిపించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకోవడం జరిగింది. లేని పక్షంలో న్యాయబద్ధంగా పోరాడడానికి మేమందరం కూడా ఈ ఎలక్షన్స్ మీద న్యాయబద్ధంగా పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా దీన్ని అందరినీ ఎంక్వైరీ చేసి దీని మీద పర్యవేక్షణ చేసి మీకు క్లారిటీ ఇస్తాను, ఒక 2 days టైం కావాలి ఎంక్వైరీకి అని కలెక్టర్ గారు సమాధానం చెప్పారు. ప్రజాక్షేమంలో కార్పొరేటర్లు ప్రజల చేత ఎన్నుకున్న వ్యక్తులు, వాళ్ళకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఉంది. వాళ్ళ మ్యాండేట్ ప్రకారం ఎలక్షన్స్ ఓటు వేసే హక్కు వాళ్ళకు ఉంది. అటువంటి ఓటు వేసే హక్కును కూడా హరించే విధంగా ఈరోజు చేశారు. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించి చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటించుకుంటూ ఉన్నాం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.